Hi children, 10th class second chapter పాలినామియల్స్లో మీకు 1 మార్క్స్ క్వశ్చన్స్ కొన్ని చూద్దాం. ఇందులో మనకి వే ఆఫ్ క్వశ్చన్స్ కూడా మీరు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని మీకు అసర్షన్ రీజన్ క్వశ్చన్ ఒకటి రావడానికి అవకాశం ఉంది. ఇందులో మనం స్టేట్మెంట్స్ చూస్తే ద పాలినామియల్ p of x is equal to 3x plus 5 is a linear polynomial. ప్రతిసారి కూడా 2 సెంటెన్సెస్లో మనకి ట్రూ ఆర్ ఫాల్స్ అన్నది ముందు చూడాల్సిన అవసరం ఉంది. ట్రూ ఫాల్స్ అని చెక్ చేసిన తర్వాత మళ్ళా ఒకదాని మీద ఒకటి బేస్ అయి ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రీజన్ అంటే దీనికి కారణం అంటే పైన ఫస్ట్ అసర్షన్ ఏదైతే సెంటెన్స్ ఉందో దానికి ఈ సెంటెన్స్ రీజన్ అవుతుందా లేదా, అంటే అందువల్లనే అది దాన్ని అలా పిలుస్తాం అని చెప్పడానికి మనం చూడాలి. రెండు ట్రూ అయిన తర్వాత సపోర్ట్ చేస్తుందా సపోర్ట్ చేయట్లేదా అన్నది కూడా మనం వెరిఫై చేయాల్సిన అవసరం ఉంటుంది ఈ అసర్షన్ రీజన్ ఇచ్చినప్పుడు. అయితే ఇచ్చిన మనం సెంటెన్స్ చూస్తే p of x పాలినామియల్ ఏమన్నాడంటే 3x plus 5 అని ఈజ్ ఏ లీనియర్ పాలినామియల్. మనకు లీనియర్ పాలినామియల్ అవ్వాలంటే చెక్ చేసుకోవాల్సిన ఫస్ట్ x పవర్ 1 ఉందా లేదా. x పవర్ 1 ఉంది, డిగ్రీ 1 ఉంది. అయితే డిగ్రీ 1 ఏ పాలినామియల్ ఆఫ్ డిగ్రీ 1 ఈజ్ కాల్డ్ ఏ లీనియర్ పాలినామియల్, అదొక డెఫినేషన్. రెండోది ఇక్కడ మనకి క్లియర్గా ఇచ్చేస్తాడు ఏంటనంటే రీజను ది జనరల్ ఫార్మ్ ఆఫ్ లీనియర్ పాలినామియల్ ఈజ్ ax ప్లస్ b. అంటే x టర్మ్ ఉండాలి, కాన్స్టెంట్ టర్మ్ ఉండాలి. ముందు వీడియోలో మీకు నేను తెలియచేస్తాను. x పవర్ 1 ఏ కోఎఫిషియంట్ ప్లస్ b. ఇక్కడ సేమ్ ఇదే జనరల్ ఫామ్లో 3x ప్లస్ 5 ax ప్లస్ b ఫామ్లో ఉంది కాబట్టి మనం ఏం చెప్పొచ్చానంటే బోత్ ఆర్ ట్రూ. ఎలాగూ మనకి ఇది పాలినామియల్ 3x ప్లస్ 5 లీనియర్ పాలినామియల్ ట్రూ. రెండోది తీసుకుంటే జనరల్ ఫామ్ ఆఫ్ లీనియర్ పాలినామియల్ వచ్చి ax ప్లస్ b. కాబట్టి a అండ్ r ఆర్ ట్రూ, r ఈజ్ సపోర్టింగ్ a అంటే జనరల్ ఫామ్లో అది ఉంది కాబట్టి సపోర్ట్ చేస్తుందని చెప్తాం. మిగిలిన 3 ఆప్షన్స్ మనం చెప్పక్కర్లేదు. ఒకవేళ రెండు ట్రూ అయి ఉండి ఇది ఒకదానికి కూడా సంబంధం లేకపోతే నాట్ సపోర్టింగ్ అని రాయాలి. ఒకసారి మా అసర్షన్ ట్రూ ఇచ్చి రీజన్ స్టేట్మెంటే మరి సెంటెన్స్ స్టేట్మెంటే ఫాల్స్ ఇవ్వచ్చు. అలాగున్నప్పుడు ఆ మోడల్ చూద్దాం. ఇక రెండవది మనకు ఇందులో ఆన్సర్ వచ్చి ఫస్ట్ది అంటే ఏ అండ్ ఆర్ ఆర్ ట్రూ, ఆర్ ఈజ్ సపోర్టింగ్ ఏ. సెకండ్ క్వశ్చన్ చూస్తే జీరోస్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ పాలినామియల్ x స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 2 ఆర్ అని చెప్పించారు. అయితే మీకు జీరోస్ ఫైండ్ అవుట్ చేయడానికి లాస్ట్ క్లాస్లో జీరో ఫైండ్ అవుట్ చేయాలంటే ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకుని x వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలని చెప్పాను. అయితే ఇది క్వాడ్రాటిక్ పాలినామియల్. క్వాడ్రాటిక్ పాలినామియల్ మనం ఏం చేయగలమంటే ఫ్యాక్టరైజ్ చేయగలం. ఫ్యాక్టరైజ్ చేసేటప్పుడు చూడండి 2 ప్లస్ 2 ఉండి మనకి x కోఎఫిషియంట్ -3 ఉంది. అంటే ప్రోడక్ట్ ఆఫ్ ఏమో ఫ్యాక్టర్స్ 2 ఉండాలి, సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ -3 రావాలి. అది మనం 2ని ఏమని తీసుకొచ్చానంటే -2 -1గా తీసుకోవచ్చు. ఎందుకనంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 1 2 సరిపోతుంది. -2 -1 ప్లస్ చేస్తే -3 వస్తుంది. దీనికి ముందు మనం ఏం చేస్తామనంటే x పెట్టేసి రాసేసుకోవచ్చు. x -2 ఇంటూ x -1 ఈజ్ ఈక్వల్ టు 0. అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు -2 వెళ్తే +2, x ఈజ్ ఈక్వల్ టు -1 వెళ్తే +1. కాబట్టి క్వాడ్రాటిక్ పాలినామియల్ ఇచ్చినప్పుడు ఫ్యాక్టరైజ్ చేసి మనకి x వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తాం, అవే జీరోస్ అవుతాయి. కాబట్టి ఇక్కడ మనం ఏమని చెప్పొచ్చు అనమాట 2 and 1 ఆర్ 2 జీరోస్. ఇంకా ఈజీ మెథడ్ ఏంటనంటే ఏదైతే ఫ్యాక్టరైజేషన్లో మనం x స్క్వేర్ కోఎఫిషియంట్ 1 ఉందనుకో అప్పుడు మనం దాన్ని ఏం చేయొచ్చు అంటే డైరెక్ట్గా ఫ్యాక్టర్స్ ఏమొస్తే దానికి మైనస్ ఆల్ఫా మైనస్ బీటా అనుకుంటే మైనస్ ఉన్నప్పుడు ప్లస్, ప్లస్ ఉన్నప్పుడు మైనస్, మనకి ఆల్ఫా బీటా వాల్యూస్ వస్తాయి. సరే అవి మళ్ళీ మీకు నేను 2 మార్క్స్ అని చెప్పినప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఇక్కడ థర్డ్ చూసుకుంటే మ్యాచ్ ద ఫాలోయింగ్. ఇది ఒక టైప్ ఆఫ్ క్వశ్చన్ మనకి రావడానికి అవకాశం ఉంది. అయితే మ్యాచింగ్ చేస్తూ మళ్ళీ ఆప్షన్ సెలెక్షన్ చేసుకోవాలి. మ్యాచింగ్ రాసి ఊరుకుంటే మార్క్ రాదు. మరలా మనం దీన్ని కాంబినేషన్ ఆఫ్ ఆన్సర్స్ మొత్తం 4 ఆప్షన్స్లో ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా గమనించండి. ముందు మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్ ఏంటంటే 3 పాలినామియల్స్ ఇచ్చాడు. ఒకటి లీనియర్, 2 క్వాడ్రాటిక్, 3 క్యూబిక్. ఇందులో మళ్ళీ ఏంటంటే గ్రాఫ్స్ ఇచ్చాడు. ఒకటి కర్వ్డ్ లైన్, ఒకటి స్ట్రైట్ లైన్, ఒకటి పారాబోలా. ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో లీనియర్ పాలినామియల్కి స్ట్రైట్ లైన్ వస్తుందని చెప్పుకున్నాం. కాబట్టి లీనియర్ పాలినామియల్ ఆప్షన్ 2 కరెక్ట్ అవుతుంది.
అలాగే క్వాడ్రాటిక్ పాలినామియల్కి పారాబోలా వస్తుందని చెప్పుకున్నాం కాబట్టి ఇది ఆప్షన్ 3. అయితే క్యూబిక్ పాలినామియల్కి కర్వ్డ్ లైన్. యాక్చువల్గా మనకి గ్రాఫ్ గీసేటప్పుడు ఇలాగా వేరే వేరే షేప్స్ మనకు రావడానికి అవకాశం ఉంటుంది. మోర్ దాన్ 2 పాయింట్స్ మనం తీసుకున్నప్పుడు నెంబర్ ఆఫ్ జీరోస్ 3 ఉంటాయి కాబట్టి మనకి ఆ గ్రాఫ్ కర్వ్డ్ లైన్ అని మాత్రమే దీన్ని మనం చెప్తాం. అది ఒక పర్టికులర్ షేప్ రాదు. కానీ మరి పారాబోలా కూడా కర్వ్డ్ లైనే, కాకపోతే ఆ పారాబోలా అనేది నేమ్ ఆఫ్ ది గ్రాఫ్, షేప్ ఆఫ్ ది గ్రాఫ్ని మనం పారాబోలా అంటాం. అయితే ఇక్కడ మనకి క్యూబిక్ పాలినామియల్ కర్వ్డ్ లైన్ అయితే కనుక జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఏబిసిలకి 2, 3, 1 వచ్చింది. అయితే A2 ఎందులో ఉందో చూసుకోవాలి. మనకి సెకండ్ ఆప్షన్లో ఉంది. మిగతా 2 కూడా చూడండి. B3 సరిపోయింది, C1 సరిపోయింది. అంటే ఇక్కడ 4 ఆప్షన్లో మళ్ళా మనం జాగ్రత్తగా ఈ కాంబినేషన్ కనుక సెలెక్ట్ చేయకపోతే రాంగ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ మోడల్ క్వశ్చన్ కూడా జాగ్రత్తగా నేర్చుకోండి. అలాగే 4వది ద డిగ్రీ ఆఫ్ కాన్స్టెంట్ పాలినామియల్. నేను కాన్స్టెంట్ గురించి చెప్పినప్పుడు ఏదైనా ఒక నెంబర్ ఉంటే అందులో వేరియబుల్ లేదు అని అనుకోకూడదు. ఆ వేరియబుల్లే పవర్ 0తో ఉందని మనం తీసుకుంటే యాక్చువల్గా కాన్స్టెంట్ పాలినామియల్కి పవర్ 0 కాబట్టి డిగ్రీ ఏమని చెప్తామంటే 0 అని చెప్తాం. అంటే ఏ కాన్స్టెంట్ తీసుకున్నా ఎక్స్ టర్మ్ లేకపోతే, వేరియబుల్ లేకపోతే దానికి ఎప్పుడు 0 ఆఫ్ కాన్స్టెంట్ పాలినామియల్ ఇస్ 0. ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినప్పుడు ఇక్కడ ఇది కూడా ఖచ్చితంగా మనకి ఇస్తారు. ఏంటనంటే గ్రాఫ్, ఆల్రెడీ గివెన్ గ్రాఫ్ ఇది. ద గ్రాఫ్ ఆఫ్ ఏ పాలినామియల్ ఈజ్ షోన్ ఇన్ ద ఫిగర్, దెన్ ద నెంబర్ ఆఫ్ జీరోస్ ఈజ్ అన్నాడు. నెంబర్ ఆఫ్ జీరోస్ మనం చెప్పేటప్పుడు ఏ గ్రాఫ్ అయినా సరే మనకి ఎక్స్ యాక్సిస్ కట్ చేసే పాయింట్స్ ఎన్నో కౌంట్ చేసుకోవాలి. ఓన్లీ ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ని కన్సిడర్ చేయకూడదు. అంటే ఇక్కడ మనకి 1, 2, 3, 4, 5 ఉన్నాయి కాబట్టి నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని అంటే 5 అని వేస్తాం. ఇది చాలా ఇంపార్టెంట్. ఈజీగా మనం మార్క్స్ తెచ్చుకోవచ్చు. దీన్ని మాత్రం మీరు బాగా గమనించుకోండి. ఎక్స్ యాక్సిస్ని ఇచ్చినటువంటి గ్రాఫ్ ఎన్ని చోట్ల అది కట్ చేస్తుందో అదే నెంబర్ ఆఫ్ జీరోస్ అవుతుంది. నెక్స్ట్ 6th వన్ చూస్తే ద గ్రాఫ్ ఆఫ్ ది పాలినామియల్ p of x is equal to 4x minus 5 మీట్స్ ది ఎక్స్ యాక్సిస్ ఎట్ ది పాయింట్. ముందు వీడియోలో మీకు నేను గ్రాఫ్ గీసి చూపించాను. అయితే ఇప్పుడు మనం కనుక దాన్ని అబ్జర్వ్ చేస్తే చిన్నగా ఇప్పుడు p of x మనం తీసుకుంటాం ఈజ్ ఈక్వల్ టు 4x minus 5. అయితే మీట్స్ ది ఎక్స్ యాక్సిస్ని మీట్ చేసే ఎక్స్ వాల్యూనే 0 ఆఫ్ ది పాలినామియల్ అంటాం. కాబట్టి మనం ఈ p of xకి ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకుని ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఏదైతే వస్తుందో, అనగా ఇక్కడ చూడండి 4x minus 5 ఈజ్ ఈక్వల్ టు 0, 4x ఈజ్ ఈక్వల్ టు 5, x ఈజ్ ఈక్వల్ టు ఇంటూ 4 వస్తే బై 4, -5 + 5 అయింది, ఇంటూ 4 బై 4 అయింది. ఎక్స్ వాల్యూ 5/4 వచ్చింది కాబట్టి పాయింట్ చెప్పేటప్పుడు ఎక్స్ వాల్యూ 5/4 చెప్పి y వాల్యూ 0 రాయాలి. గుర్తుపెట్టుకోండి, మీట్స్ ద ఎక్స్ యాక్సిస్ ఎట్ ద పాయింట్ అంటే ఎక్స్ వాల్యూ y వాల్యూ రెండు చెప్పాలి. ఆల్రెడీ 0 ఆఫ్ ది పాలినామియల్ అంటేనే y వాల్యూ 0 వచ్చేలాగా ఏ ఎక్స్ వాల్యూ ఉంటుందో దాన్ని మనం 0 ఆఫ్ ది పాలినామియల్ అంటాం. ఆల్రెడీ 0 ఆఫ్ ది పాలినామియల్ ఫైండ్ అవుట్ చేస్తే 5/4 వచ్చింది కాబట్టి ఆ 0నే ఎక్స్ వాల్యూ కింద రాసేసుకుని y వాల్యూ 0 పెట్టి పాయింట్ రాయాల్సి ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే 7th ప్రాబ్లం చూస్తే విచ్ అమాంగ్ దీస్ ఈజ్ నాట్ ఏ పాలినామియల్. ఫస్ట్ డెఫినేషన్ చెప్పుకున్నప్పుడు మనం చెప్పాం ఎక్స్ వేరియబుల్ మనకి పాజిటివ్ నాన్ నెగిటివ్ ఇంటీజర్ అయి ఉండాలి. అయితే ఇక్కడ x⁴ పాజిటివ్ ఇంటీజరే, x² ఇది కూడా. కాకపోతే ఇక్కడ x² మనకి పాజిటివ్ ఇంటీజరే కానీ బై ఎక్స్ ఉంది. ఈ x పైకి తీసుకొస్తే x ఇన్వర్స్ అవుతుంది, x⁻−1. కాబట్టి డినామినేటర్లో వేరియబుల్ ఉండకూడదని చెప్పుకున్నాం. అందుకని ఇది నాట్ ఏ పాలినామియల్. అది గుర్తుపెట్టుకోండి. మనకి 3 పాలినామియల్స్ ఇచ్చాడు. ఒకటి నాట్ ఏ పాలినామియల్, బై ఎక్స్ ఉంది కాబట్టి అది నాట్ ఏ పాలినామియల్ అని చెప్పాలి. 8th చూస్తే సమ్ ఆఫ్ జీరోస్ ఆఫ్ x² - 11 ఈజ్. అయితే సమ్ ఆఫ్ జీరోస్, ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ అనేది ఒక కాన్సెప్ట్. 2 మార్క్స్ సమ్ చెప్పినప్పుడు దాన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ సింపుల్గా మీకు ఆన్సర్ ఎలా వస్తుందో చెప్తాను. x² - 11 తీసుకున్నప్పుడు మనకి ax² bx
ప్లస్ సి అనేది జనరల్ ఫామ్ కాబట్టి మనం ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఎక్స్ స్క్వేర్ మైనస్ 11లో ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అనేది జనరల్ ఫామ్ ఆఫ్ క్వాడ్రిక్ పాలినామియల్. అయితే ఎక్స్ స్క్వేర్ టర్మ్ కోఎఫిషియంట్ 1, బి టర్మ్ ఎక్స్ టర్మ్ లేదు 0, సి కాన్స్టెంట్ టర్మ్ -11. అయితే అక్కడ మనకు కావాల్సింది ఏంటనంటే సమ్ ఆఫ్ జీరోస్ చెప్పేటప్పుడు -b/a ఫార్ములా, అంటే -b అంటే 0/a అంటే 1, కాబట్టి దీని ఆన్సర్ 0. మీరు గుర్తుపెట్టుకోండి, ఎక్స్ టర్మ్ లేకపోతే సమ్ ఆఫ్ జీరోస్ ఏముండదు, ఎక్స్ టర్మ్ లేకపోతే సమ్ ఆఫ్ జీరోస్ 0 అయిపోతుంది. అలాగే 9th వన్ చూస్తే రైట్ క్వాడ్రిక్ పాలినామియల్ హూజ్ జీరోస్ ఆర్ ఆల్ఫా బీటా. ఇది మనం ఫార్ములా రాసేద్దాం, తర్వాత దీని సంగతి 2 మార్క్స్ సమ్స్లో మళ్ళీ క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను చూస్తాను. k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా. ఇది మనకి ఆల్ఫా బీటాలు జీరోస్ ఉంటే కనుక యాక్చువల్గా ఇది ఎలాగ వస్తుంది అన్నది సరే మీకు ఇప్పుడే చెప్తాను. నేను ముందు మీకు చెప్పినట్టుగా 0 కనుక ఒకటి ఆల్ఫా ఒకటి బీటా అనుకుంటే మనకి ఎక్స్ మైనస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 0 అనేది క్వాడ్రిక్ పాలినామియల్ అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు 0 తీసేద్దాం, దీన్ని p(x) అని రాస్తాను. అప్పుడు ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్, ఎక్స్ ఇంటూ మైనస్ బీటా ఎక్స్, మైనస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ ఆల్ఫా ఎక్స్, మైనస్ ఆల్ఫా ఇంటూ మైనస్ బీటా ప్లస్ ఆల్ఫా బీటా. ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ రెండింటి నుంచి మైనస్ కామన్ చేయొచ్చు, ఎక్స్ కామన్ చేస్తే ఒక దాంట్లో ఆల్ఫా ఉంటుంది, ఒక దాంట్లో ప్లస్ బీటా, మైనస్ కామన్ చేస్తున్న ప్లస్ బీటా అవుతుంది, ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా. అయితే ఇక్కడ మనకి ఎక్స్ స్క్వేర్కి కోఎఫిషియంట్ ఏమి లేనప్పుడు ఆల్ఫా బీటాలు ఇలా తీసుకుంటాం. కొన్నింటికి మనకి ఫ్రాక్షన్స్ వస్తాయి, ఫ్రాక్షన్స్ వచ్చినప్పుడు ఫ్రాక్షన్లో రాయకుండా దానికి ఒక కాన్స్టెంట్ k అనేది మనం తీసుకుంటాం. కాబట్టి రైట్ క్వాడ్రిక్ పాలినామియల్ హూజ్ జీరోస్ ఆర్ ఆల్ఫా అండ్ బీటా అన్నప్పుడు k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా అనేది మనకి 1 మార్క్ సమ్స్లో వస్తుంది. పాజిట్. థ్యాంక్ యూ చిల్డ్రన్. ఇంకా 1 మార్క్ సమ్స్ ఇంకొక వీడియో ఉంది.